నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, రాజమౌళి గారు ప్రతి విషయంలోని ఆచి తూచి మాట్లాడతారు. ఇప్పటి వరకు ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే ఆయన బిహేవియర్ కావచ్చు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆయన ఎలాంటి విషయాన్నైనా చాలా నవ్వుతూ చెప్తారు. అది మనం గమనించాల్సిన విషయమే. అలాంటి రాజమౌళి గారు మతానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు, మత దోపిడీ అంటూ. సో ఈ మతపరమైన ఘర్షణలు చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కదా, సరే ప్రతి ఒక్కరిని కదిలించి వేస్తాయి. మరి ఈ సెన్సిటివ్ ఇష్యూ మీద ఒక మాట మాట్లాడేశారు. ఇప్పుడు కెరీర్ పరంగా ఆయనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? కరెక్టేమా, దెబ్బ పడుతుంది అంటారా? అంటే అలా కాదు. ఇప్పుడు సజావుగా సాగిపోతున్న ఆయన జీవితంలో ఈ తర్కం ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తున్నాను. మీరు ప్రశ్న వేస్తున్నారు కానీ నాకు ఆలోచిస్తున్నాను అన్నమాట. రాజమౌళి చాలా నిదానంగా ఆలోచించే మనిషి, నిదానంగా అభిప్రాయం చెప్పే మనిషి. ఇంత తేలిగ్గా చెప్పేస్తాడా? ఇది ప్రభావం ఎలా చూపిస్తుంది, అప్పటికే రైవల్ అవుతుంది. ఏమిటి ఆయన ఉద్దేశం? అంటే ఒక తప్పు జరుగుతుంది అంటే మాట్లాడడం తప్పని నేను నిర్ధారణ చేస్తున్నాను. ఎందుకంటే మతపరమైన దోపిడీ అనే మాట జాలువారడం మాత్రం తప్పు. రాజమౌళి తప్పే అని నేను చెప్తా. కానీ ఆ తప్పుగా మాట్లాడడానికి గల కారణం ఏమిటో తెలుసుకుందామన్న ఆలోచన అన్నమాట. మతపరమైన దోపిడీ ఆయన జీవితంలో ఇప్పుడు జరిగింది. ఎందుకంటే హిందూ మతంలో ఉండేవాడిని, హిందూ మతాన్ని గౌరవించాను. క్రిస్టియన్ మతంలో కూడా నేను ఆకర్షితుడయ్యాను, వెళ్ళాను. కానీ ఈ మతాలన్నీ కూడా దోపిడీకి సంబంధించినవే అని చెప్తున్నట్టయితే ఈ దోపిడీకి సంబంధించినవి అనేటువంటి ఆలోచన ఆయనకి ఎందుకు రావాలి? అది ఆలోచించుకోవాలి. ఒక ఆదర్శవంతమైనటువంటి మానవతా విలువలతో కూడుకున్నటువంటి ఒక వ్యవస్థ, దాన్ని ఏమంటారంటే కట్టుబాటు. అలాంటి దాన్ని నిందించవలసిన అవసరం లేదు. కట్టుబాటు. అందరూ ప్రేయర్ చేస్తే అందరూ త్రికరణ శుద్ధిగా దేవుణ్ణి దాచుకుంటూ ప్రేయర్ చేస్తారు. ఆ మత ధర్మం అది. మతం అంటే వేరే ఏమి కాదు, వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి ఆదర్శనీయమైన కట్టుబాటు తాలూకు ధర్మం అది, కట్టుబాటు అది, బాండింగ్. గనక దాన్ని దోపిడీ ఎలాగవుతుందమ్మా? ఇప్పుడు క్రిస్టియన్సే తీసుకుందాం, ముస్లిం తీసుకుందాం, హిందూ తీసుకుందాం. 10 రూపాయలు కానుగ్గా అవకాశం ఉన్నవాళ్ళు ఇస్తారు, అవకాశం లేని వాళ్ళు ఆ డబ్బులు పెట్టి వెళ్ళమని ఎవరు అనరుగా. ఇప్పుడు శ్రీవారి హుండీ ఆదాయం జనరల్గా లెక్కించకూడదు. దేవుడికి ఇచ్చేదాన్ని లెక్క పెట్టడమే తప్పు. మన పెద్దలు చెప్తున్న మాట, మనం దేవుడికి ఇచ్చింది పేదలకి ఇచ్చిందని మనం లెక్క పెట్టకూడదు. బట్ ఉన్న రాజకీయాల దృష్ట్యా కావచ్చు, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకి తిరుపతి దేవస్థానం నుంచి వచ్చే ఆదాయాన్ని అక్కడ ఉన్న పూజారులు ఎవ్రీడే మనకి చెప్తూ ఉంటారు, మీడియా ద్వారా అనౌన్స్ చేస్తూ ఉంటారు. అలా కాదు, నీకు తెలియదు. కానీ అక్కడ ఏంటంటే సాయంత్రం పడుకున్నప్పుడు మొత్తం ఎన్ని స్వామివారికి చదివి వినిపించాలి. అది కట్టుబాటు, అది ధర్మం, ఆ శాస్త్ర ధర్మం అది. సాయంత్రం సైనింపు సేవకు ముందు ఇలాగ స్వర్ణగారు ఇంత ఇచ్చారు, వాళ్ళు ఇంత ఇచ్చారు, వాళ్ళు ఇంత ఇచ్చారు, మొత్తం అంతా చెప్పింది అంతా ఆ చివరి పైసా కూడా చెప్పాలి. అది స్వామి వారికి చెప్తే సరిపోతుంది, మనకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దానికంత పవిత్రమైన స్థలం కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతగా వాళ్ళు తీసుకుని చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా దేవుడికి ఇచ్చిన మనం చెప్పుకుంటారా, అంతే కదా. సో అలాంటి దేవుడికి మరి కొన్ని కోట్లు వస్తూ ఉంటాయి. అలాగే రకరకాలు ఫేమస్ అయిన మసీదుల్లోనూ మంచిగానే జరుగుతూ ఉంటాయి. అట్లనే మనం చర్చెస్ లో కూడా చూస్తూ ఉంటాం. సో ఎవరికి వాళ్ళు ఇష్టంగా ఇస్తూ ఉంటారు. బలవంతం ఎక్కడ ఉంటది అనేది బలవంతంగా ఎవరు ఇప్పించుకోలేరు కదా. సో ఇంత సెన్సిటివ్ విషయాన్ని రాజమౌళి గారు అంత తేలిగ్గా ఎలా అనేసారు? అదే దోపిడీ. మతం అనేది దోపిడీ అంటే ఆయన ఏదో చూసిన కొన్ని అంశాల మీద బేస్ చేసుకుని ఆ మాట అన్నాడేమో తెలియదు. కానీ మతం ఎప్పుడు, ఏ మతం కూడా దోపిడీ కాదు. మతంలో ఉన్నటువంటి మనుషుల కొంతమంది నైజం అది దోపిడీకి దారి తీయొచ్చేమో. కానీ మతం అనగానే దోపిడీ అంటే అది నిజమైనటువంటి సినీ పరిశ్రమ అనేది మతాలకు అతీతంగా జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా మూవీ తీసుకుందాం, కంప్లీట్ హిందూ బేస్డ్ మూవీ అది.
అవును. ఓన్లీ హిందూసే చూసారా ఆ సినిమాని? హిందూస్ మాత్రమే ఆదరించారా? అవును. ముస్లిమ్స్ ఎంతమంది ఆ మ్యూజిక్కి అవును. పరవశించిపోయారు? ఎంతమంది క్రిస్టియన్స్ కాంతారా సినిమాను చూసి అబ్బో ఏమన్నా సినిమా అని అన్నారు, రైట్? అంటే మతాలకు అతీతంగా ఉండేదే సినిమా. అవును. సో అలాంటి కెరీర్లో ఉన్న మీరు, రామాయణ ఇతిహాసాల నుంచి కథలు తీసుకుని దాన్ని అల్లుతున్న మీరు వేరే మతానికి సంబంధించి ఇలా మాట్లాడేయడం, సో రేపు పొద్దుట వాళ్ళు మిమ్మల్ని మీ సినిమాలు చూస్తారంటారా? వాళ్ళ కెరీర్ ఏమవుతుంది? అంటే సినిమా అనేది మతాలకు అతీతంగాను కులాలకు అతీతంగా ఉండేదమ్మా. అది సినిమాకి అన్వయించకూడదు. కానీ ఇక్కడ జరిగినటువంటి డిస్కషన్ ఏంటంటే మతవాదాలన్నీ కూడా దోపిడీవాదాలే అని అంటున్నారన్నమాట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుందంటే, తిరుపతి ఉంది కదా, తిరుపతి తాలూకు అంటే ఆ గుడ్ విల్ ప్రజలకు ఉపయోగపడటం లేదు, ఏ కొద్ది మందికో ఉపయోగపడుతుందని ఆయన ఆలోచన కావచ్చు. మీకు అర్థమైందా? ప్రపంచంలో అత్యంత ఎక్కువ కలెక్షన్ వచ్చేది చర్చికి బాగా కలెక్షన్ వస్తుంది. అంటే అది కేవలం ప్రజల వలన కూడబెట్టబడినటువంటి ఆ ధనాన్ని మళ్ళీ ప్రజల కోసం వాళ్ళు కేటాయించడం లేదు. ఏ కొద్ది మంది చేతులు ఆ చేతులు మారుతున్నాయి, ప్రజలకు చేరటం లేదు. అది ఆయన ఆలోచన కావచ్చు. అందువల్ల ఆలోచన కరెక్టే, కానీ దాన్ని అలాగా రాజముద్ర వేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇక్కడ మొత్తం 3 మతాల్లో కూడా మంచి జరిగితే పర్వాలేదు, దోపిడీ జరుగుతుందనేది ఆయన తాలూకు ఉద్దేశం. సో ఆ దోపిడీ జరగకుండా కాపాడవలసింది ఎవరు? ప్రజలే. ప్రజలు ప్రశ్నించాలి. ప్రశ్నించే హక్కు లేకపోయినట్టయితే ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే ఏ రోజుకి ఆ రోజు అనాపైసలతో సైతం స్వామివారికి చెప్పాలంటే దాని అర్థం ఏంటంటే స్వామివారికి చెప్పాలని కాదు, ప్రజలకు కూడా తెలియాలి. అంటే ఎంత వచ్చిందో తెలిసిందట, ఆ వచ్చిన దాన్ని ఏం చేస్తుందో కూడా తెలియాలి. అందుకోసం పెట్టిన సాంప్రదాయం అది. మన సాంప్రదాయంలో ఉంది, కానీ అది సీక్రెట్గా ఉండిపోతుంది ఏ కొద్ది మంది చేతుల్లోనూ. అది మరి దాన్ని ఏమంటారంటే అది దోపిడీకి గురి కాబడుతుంది. సో అలాంటప్పుడు ఇంత ఉన్నతమైన స్థానంలో ఉన్న మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఖర్చు పెడితే బాగుంటుంది, లేకపోతే ఏ విధంగా దానిని ప్రజలకు ఉపయోగిస్తే బాగుంటుంది అనే సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు. ఏమంటారు? తప్పుందంటారు అందులో? సలహాలు సూచనలు ఇవ్వచ్చు, కానీ అది వాళ్ళ ధర్మం కదా అని ఆయన ఫీలింగ్ అమ్మ. మనం సలహాలు సూచనలు ఇవ్వచ్చు, నాలాగా అందరూ సలహాలు సూచనలు ఇవ్వరు కదా. జరిగేటువంటి అది లోపాలు, జరిగేటువంటి ప్రమాదాలు జరిగిపోతుంటాయి. జరిగిపోయినప్పుడు మనం ఎలాగ దాన్ని అరికట్టగలం అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది, రాజమౌళి గారికి. సో ఏది ఏమైనా మేబీ అంటే కొంతమంది విమర్శకులు లేకపోతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నది ఏంటంటే రాజమౌళి గారు ఈ మాట అనకుండా ఉంటే చాలా బాగుండేది అని. అంటే రాజమౌళి గారు ఈ మాట అనకుండా ఉంటే బాగుండేదని అనేవాళ్ళే, రాజమౌళి గారు ఈ మాట ఎందుకు అనవలసి వచ్చిందని కూడా ఆలోచిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా వచ్చింది.